తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలోని షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ పై ప్రయాణిస్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ నిద్రలోనే సజీవదహనమయ్యాడు. కొన్ని క్షణాల్లోనే కథ ముగిసిన ఈ దుర్ఘటన రోడ్డు ప్రమాదాల భద్రత, వాహనాల టెక్నికల్ మెయింటెనెన్స్పై ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. షామీర్పేట్ నుంచి కీసరకు వెళుతున్న కారు లియోనియో రెస్టారెంట్ సమీపంలోని ఓఆర్ఆర్పై ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కారు డ్రైవర్ కొంతసేపు విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో వాహనాన్ని రోడ్డు పక్కనేపి ఎయిర్ కండిషనర్ ఆన్ చేసి కారు లోపలే నిద్రిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అలాంటి సమయంలో తెలియని కారణాలతో కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే మంటలు మొత్తం వాహనం వ్యాపించి కారులో వ్యక్తి సజీవ దహనమైన విషాద ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న షామీర్పేట్ పోలీసులు, కీసర ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైపోయింది. లోపల ఉన్న డ్రైవర్ మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి అవసరమైన ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించగా వాహనం సాంకేతిక లోపం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇతర అనుమానాస్పద కోణాలను కూడా పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. మంటలు ఎలా వచ్చాయి? పోలీసులు పరిశీలిస్తున్న కోణాలలో ఈ ప్రమాదానికి నిజమైన కారణం ఏదో తెలుసుకునేందుకు పోలీసులు 3 ప్రధాన దిశల్లో విచారణ కొనసాగిస్తున్నారు. వాహనంలో నిద్రిస్తున్న వ్యక్తి ఎవరు? ఏదైనా వ్యక్తిగత శత్రుత్వం ఉందా? ప్రమాదమో లేక పన్నిన కుట్ర? ఈ అంశాలన్నింటినీ పోలీసులు సీరియస్గా పరిశీలిస్తూ ఫోరెన్సిక్ నివేదికలను ఎదురుచూస్తున్నారు. ఓఆర్ఆర్పై ఇలాంటి ప్రమాదం జరగడం స్థానికులను తీవ్ర కలవరానికి గురిచేసింది. రోడ్డు భద్రతా ప్రమాణాలు, వాహనాల్లో అగ్ని సంరక్షణ పరికరాల లభ్యతపై చర్చ మొదలైంది. కారు కొన్ని నిమిషాల్లోనే పూర్తిగా కాలిపోయింది. వాళ్లు కారులో వ్యక్తి బయటకొచ్చే సమయం కాని, స్థానికులు రక్షించే అవకాశం కాని లేకుండా పోయిందని అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సూచిస్తుందేమిటంటే, డ్రైవింగ్ సమయంలో అలసట వస్తే వాహనాన్ని ఆపి లోపల నిద్రించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఏసీ ఆన్ చేసి కారులో నిద్రించవద్దు. వాహనాన్ని పూర్తిగా ఆఫ్ చేసి తలుపులు తెరిచి గాలి వ్యాపించేలా చూడాలి. వాహనంలోని ఎలక్ట్రిక్ సిస్టమ్ పదే పదే చెక్ చేయించుకోవాలి. మంటల్లో పూర్తిగా కాలిపాయల కారణంగా డ్రైవర్ను గుర్తించడం కష్టం కావడంతో పోలీసులు వాహనం రిజిస్ట్రేషన్ ఆధారంగా కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నారు. DNA ద్వారా కూడా గుర్తింపు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి షామీర్పేట్ పోలీసులు అన్ని కోణాలను పరిశీలిస్తూ దర్యాప్తు సాగిస్తున్నారు. కారులో మంటలు ఎలా చెలరేగాయి? ప్రమాదమా లేక మరేదైనా అనుమానాస్పద కారణమా అన్నది ఫోరెన్సిక్ నివేదికల తర్వాత స్పష్టమవుతుందని అధికారులు చెబుతున్నారు. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. హైదరాబాద్ క్రైమ్ బ్యూరో చీఫ్ లిఖితారెడ్డి అందించిన నివేదిక. స్టే ట్యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. Ang